ఢిల్లీ ఏపీ భవన్లో సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కానీ మిత్రపక్షం కాబట్టి త్వరగా చేయమని చెప్పి మనం ఒత్తిడి తీస్తా ఉన్నాం. 10 సంవత్సరాలలో కొన్ని బిల్లులో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినప్పటికీ చాలా అన్సైంటిఫిక్ గా ఆ బిల్లును తయారు చేశారు. కాబట్టి అందులో కొన్ని చోట్ల మే ఎగ్జామిన్, కొన్ని చోట్ల షెల్ ఎగ్జామిన్ ఇట్లాంటివన్నీ పెట్టి అనేక లూప్ హోల్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్లో ప్లానింగ్ కమిషన్ పోయిందని, నీతి ఆయోగ్ వచ్చిందని, తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ మూలాన్ని ఇవ్వలేమని, ఇస్తారని అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు, మీకు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాల 2 సంవత్సరాలు చాలా ఓపికగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి మేము బీజేపీ తెలుగుదేశం అనేది ఒక ఫ్యామిలీ టైప్, కాబట్టి ఆ ఫ్యామిలీలో ఒక పెద్దన్న పాత్ర పోషించమని చెప్పి ఫ్యూడిషియరీ రెస్పాన్సిబిలిటీని డిశ్చార్జ్ చేయమని చెప్పి మేము అనేక విధాలుగా నిరసన చెప్తున్నాం. దాంతోపాటు వాళ్ళు కూడా చేయటానికి కొన్ని చేశారు, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. జాప్యం జరిగింది ఒప్పుకుంటున్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారితో మీటింగ్ కాల్ఫర్ చేసి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి గారు ప్రజెంట్ పొజిషన్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుంటున్నారని వార్త వచ్చింది. అయితే లోకసభలో మా ఎంపీలు అందరూ 15 మంది ఎంపీలు కూడా ఒకే స్వరంతో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటే కాదు, దాంతోపాటు ఇంకా అనేకం అంటే క్యాపిటల్కి రావాల్సిన ఫండ్స్ కానీ, రిసోర్స్ గ్యాప్ కానీ, పోలవరం ప్రాజెక్టుది ఇమ్మీడియట్గా నాబార్డు ద్వారా వాళ్ళు చెప్పినప్పటికీ ఇంకా అది ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఆ డిమాండు, దాంతోపాటు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ BRGF దేశం మొత్తం తీసేసినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి 2 సంవత్సరాలకి 700 కోట్లు ఇవ్వడం జరిగింది, ఇంకా పెంచమని చెప్పి, అట్లాగే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్కి సపోర్ట్ చేయమని, తర్వాత రైల్వే జోన్ గురించి, అంటే కేవలం పొలిటికల్ బెనిఫిట్స్ గురించి, పొలిటికల్ గెయిన్స్ గురించి ఆంధ్రప్రదేశ్ని అన్సైంటిఫిక్ గా విభజించడం, అన్డెమోక్రటిక్ బిల్లు పాస్ చేయడం జరిగిన విషయం పదే చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటే చాలదు, దాంతోపాటు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మేము అడగటం జరుగుతూ ఉంది. దాన్ని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్డ్గా అప్రోచ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం బ్యాలెన్స్గా అప్రోచ్ అవుతా ఉన్నాం. దాని మీద ఈరోజు మీరు లోక్సభలో ఈరోజు చూశారు, అదేదో ప్రైవేట్ బిల్లు పెట్టి రాజ్యసభలో హడావుడి చేయడం తప్పితే కేవలం వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారనేది ఇక్కడ లోక్సభలో జరిగిన దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతా ఉంది. కనీసం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా, కొంతమంది ఫిక్స్ ఫార్ములా 44 లాగా 44 మంది ఉన్నారు. కనీసం 44 మందిలో ఈ ప్రత్యేక హోదా కానీ ఆంధ్రప్రదేశ్ మా ఎంపీలు గొడవ చేస్తున్నప్పుడు సపోర్ట్గా ఒక్కరు మచ్చికి ఒక్కరు కూడా లెగవలేదు. అదే కాకుండా వాళ్ళ డబుల్ స్టాండర్డ్ అనేది ఇంత ముందే మనకు తెలిసింది. వీరప్ప మొయిలీ గారు లోక్సభలో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకూడదు, ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు ఇబ్బంది పడతారు అని మాట్లాడిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. అట్లాగే ఇంకో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున పొద్దున కొంచెంసేపు గొడవ చేయటం, వెళ్ళటం. స్పీకర్ గారు ఈరోజు పిలిచి మాట్లాడారు, మధ్యాహ్నం ఏమిటి కార్యక్రమం అని చాలా క్లియర్గా ఉన్నప్పుడు, సరే మా ఎంపీలు డిమాండ్ చేయడం మూలాన అరుణ్ జైట్లీ గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అనంతకుమార్ గారు రిప్లై ఇవ్వడానికి సిద్ధపడితే మంచికి కనీసం లోక్సభకు ఒక ఎంపీ కూడా అక్కడ వాళ్ళు ఎవరు వచ్చిన పాపం పోలేదు. దాన్ని బట్టి వాళ్ళ చిత్తశుద్ధి ఏంటనే తెలుస్తూ ఉంది. బయటకు వచ్చి మాత్రం మీడియాకు మాత్రం కబుర్లు చెప్పడానికి అక్కడ జిల్లాల్లో వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఆస్తినాస్తం జరిపించడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా ఉంటే మనం డిమాండ్స్ కన్స్ట్రక్టివ్గా ఉండాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రోగ్రెసివ్గా కన్స్ట్రక్టివ్ థింకరు, విజనరీ. కాబట్టి అదేవిధంగా జపాన్ రీతిలో మనం అసమ్మతి ఏదైనా ఉన్నా మనం అది ప్రదర్శించి మనకి కావాల్సినవి, మన రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా సాధించాలనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే ఊరిని లూజ్గా
బీజేపీకి ఏంటంటే ఏదో ఒక రకంగా మా ఎదురుగా తగువ పెడితే వేరే వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ అనేది ఒకే వాయిస్ మీద ఉంటుంది. డెఫినెట్ గా మేము అడిగేది ఏది కూడా వాళ్ళు అన్యాయం అని కానీ తప్పని కానీ అంటలేదు. వాళ్ళకి 29 రాష్ట్రాల్లో వాళ్ళకి అనేక సాంకేతిక సమస్యలు ఉంటే ఉండగాక ఉన్నా కూడా డెమోక్రసీలో ఎట్టి పరిస్థితుల్లో ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ టు బ్రింగ్ యునానిమిటీ బిట్వీన్ ది డైవర్సిటీ. కాబట్టి దాన్ని కొంచెం సమయం వెచ్చించి, ఇక్కడ భారతదేశంలో అనేక సమస్యలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పార్లమెంట్ ని వేదిక తీసుకొని మేము అన్ని గట్టిగా చూడడం జరిగింది. మాకు ఈరోజు అరుణ్ జైట్లీ గారు ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఆయన మా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారట. మాట్లాడి హౌస్ లోకి వచ్చి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆయన పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ఇద్దరు కూడా ఇచ్చారు. కాబట్టి మేము 4 రోజులు వేచి ఉండి చూసి పర్సూ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏ విధంగా మేము గవర్నమెంట్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి తీసుకొచ్చి, అంటే అవుట్ ఆఫ్ బిల్లు దయాదాక్షిణ్యాల మీద ఏం మనం అడగట్లేదు, అన్నీ కూడా ఢిల్లీలో పొందుపరిచినాయి. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కాబట్టి వాటి గురించే గట్టిగా పర్సూ చేయడం జరుగుతుంది. అన్ని సాధిస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. ఎష్యూరెన్సెస్ కూడా ఇవాళ చెప్పారు కదా లోక్సభలో. కాదు, అనంతకుమార్ గారు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గారు యాక్ట్ ఎష్యూరెన్సెస్ గురించి కూడా మళ్ళీ లేచి మరీ చెప్పారు. 2 times చెప్పారు. ఏదైనప్పటికీ మనం పర్సూ చేసుకొని ఏమి సాధించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెఫినెట్ గా ఇక్కడ బీజేపీని తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏది మంచి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని సాయశక్తులా కష్టపడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాల మా పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారి ఇచ్చే ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ పనిచేసి, ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నేను మినిస్టర్గా ఉండి కూడా అనేక విషయాలు రాజ్యసభలో అడగవలసి వచ్చింది, అడగడం జరిగింది. కాబట్టి దాంతో మీకు మా చిత్తశుద్ధి ఏంటి వేరే వాళ్ళని తెలుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఓపికగా ఉండి వీటిని ఆలోచిస్తే డెఫినెట్ గా మేము సాధించగలము అన్ని అనేది మా గట్టి నమ్మకం. జీరో అయ్యే దిశలో ఉంది. అంటే సెంటిమెంట్ ఇప్పుడు వాళ్ళు పిలుపుకి రాలా, దానికేం రాలేదు, కమ్యూనిస్టులు వచ్చారు. ఎనీవే కాదు అసలు సెంటిమెంట్ ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి సెంటిమెంట్ చాలా గట్టిగా ఉన్నది అని మాకు తెలుసు మొదల నుంచి. మాకు కూడా వాళ్ళు వేరు మేము వేరు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేమందరం ఒకటే. ఇక్కడ మమ్మల్ని ఎన్నుకొని పంపించారు కాబట్టి మాకు వాళ్ళు బయటికి రావటం మూలాన్ని మేము తెలుసుకోవాల్సినంత అజ్ఞానం కాదు. మాకు తెలుసు. మేము దాని గురించి మేము గట్టిగా మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు సాధించాం కూడా, కానీ సాధించవలసి ఇంకా చాలా ఉంది. డెఫినెట్ గా సాధిస్తాం మా నమ్మకం. ఓకే. కాదయ్యా, ఇప్పుడు మాకంటూ మేము ధర్నాలు చెయ్యం, మేము అన్పొలిటికల్ గా చెయ్యం. కానీ పార్లమెంట్ లో మేము ఏ విధంగా అయితే మేము వాళ్ళకి డెమోక్రటిక్ పద్ధతిలో ప్రొటెస్ట్ ఎలా చేయాలనే దాని విధంగా చేశాము. ఒక ఎథిక్స్ అండ్ ఎటిక్స్ ఉంటాయి, ఎటికేట్ గా చేశాం మేము. దాని ప్రకారం డెఫినెట్ గా ఇది మనకి ఎందుకంటే ఎక్స్పీడియేషన్ గా చేయాలి అనే ఉద్దేశంతో మేము తేవాలి. ఎందుకంటే మిత్రపక్షంగా ఏమండి మేము సాధిస్తామండి. మేము ఆంధ్రప్రదేశ్ లో యాక్ట్ ప్రకారము ఎగ్జిబిషన్ ఇచ్చిన దాని ప్రకారం సాధించే వరకు మేము కష్టపడతాం, సాధిస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. మేము ఎవరి కోసమో కాదు, మా కోసం, మన ప్రజల కోసం, మన తెలుగు ప్రజల కోసం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారా విరమించారని? మేము చెప్పలేదు కదా. మాకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం మేము చేస్తున్నాం. తాత్కాలికంగా ఈ రోజు ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు చెప్పినప్పుడు మేము కూడా ఆ విధంగా ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఏ విధంగా పడితే అలా మాట్లాడే విధంగా మా పార్టీ ఉండదు. మా పార్టీకి అంటూ డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ ప్రకారం చేస్తున్నాం. అది విరమించే ప్రసక్తి లేదు. ఎందుకంటే సాధిస్తామని నమ్మకం ఉంది కాబట్టి 1 by 1 వస్తూ ఉంటే మేము ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు చెప్పని అస్యూరెన్స్ గురించి
గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి అసూరెన్స్ గురించి చెప్పినప్పుడు ఈ రోజు చెప్పారంటే అది తెలుగుదేశం పార్టీ సభ్యులు చేసినటువంటి ఆందోళన వల్ల ఈ రోజు ఆ స్థాయికి మనం చేరుకోగలిగినామని మీకు తెలియదు. ప్రతిపక్ష ఎంపీలు కనీసం మళ్ళీ భోజనం చేసిన తర్వాత హౌస్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు కనీసం రాను కూడా రాలేదు. దాన్ని మీరు ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం రాను కూడా రాలేదు కదా. కాంగ్రెస్ కూడా ఒక్కళ్ళు లేవలేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఏదన్నా గనక చిత్తశుద్ధి కానీ ప్రేమ కానీ ఉంటే ఇలా ఉండదు. ఓకే రైట్. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఏం లేవా? ఎట్టి పరిస్థితిలో సాధిస్తామండి, అందులో అనుమానం లేదు. మేము రెవెన్యూ డెఫిసిట్ గురించి కూడా మీ పాత్రికలందరికీ కూడా నేను అభినందనలు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 2015లో కూడా అలాగే ఉన్నారు. 8,000 అన్నారు, 9,000 అన్నారు, ఎక్కడ వస్తే ఏమీ రావట్లేదు, 0 వస్తుందని. కానీ చివరికి సాధించాం కదా. అంటే అదేనండి, అది ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ఆ రోజుకి మేము పెట్టిన టార్గెట్ ప్రకారం 95% అచీవ్ చేశాం. అలా అని చెప్పి అన్ని చేసినట్లు కాదు, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. అలా అని చెప్పి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే సానుకూలంగా వాళ్ళతో మనం మాట్లాడి కూలంకుషంగా మనం సంప్రదించి డిస్కస్ చేసి వాటిని సాధించాల్సిన అవసరం ఉంది. అన్ని పోట్లాట వేస్తే స్తంభింపజేస్తే వస్తాయి అనుకుంటే అదే చేస్తారు అందరూ. ఏంటది ఏంటండి లేదండి అసలు ఏ ప్రొవిజన్ మీరు తెలిసిన స్పెసిఫిక్ ప్రొవిజన్ దాంట్లో రెవెన్యూ కాదు తమ్ముడు. రెవెన్యూ అందులో చట్టంలో ఏముంది, ఎష్యూరెన్స్ ఏముందని వెబ్సైట్ లో ఉన్నాయి అన్ని. కాబట్టి చట్టంలో ఉన్నా లేకపోయినా మనకి న్యాయపరంగా ఏది రావాలో దాని గురించి మేము గట్టిగా అడుగుతున్నాము. అది మేము సాధిస్తామని మా నమ్మకం. డెఫినెట్ గా సాధిస్తాం. కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాధానంలో ఇచ్చిన హామీలనంటే ప్రస్తుత ప్రభుత్వమే గత ప్రభుత్వమే మీకు ఏ మేరకు మీకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ యాక్ట్ బిల్లు పాస్ చేశారు కదా, దాంట్లో ఉన్నవన్నీ కూడా 1 by 1 విత్ లెటర్ అండ్ స్పిరిట్ అంటా ఉన్నారు. దాన్ని ఎక్స్పీడియట్ గా ఎలాంగ్ విత్ ది ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్దన్న పాత్ర తీసుకొని ఒక ట్రస్టీగా అన్ని కూడా మీరు చేయాలి అని మనం డిమాండ్ చేసాం. ఆ డిమాండ్ కి బేస్ తీసుకుని మళ్ళీ ఈ రోజు పార్లమెంట్ ఎవిడెన్స్ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు మా చీఫ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారట. ఆ తర్వాతే వచ్చి ఆయన ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. అట్లా కాదు, స్పెషల్ స్టేటస్ తో పాటు ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సాధించాలి. స్పెషల్ స్టేటస్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, అది కూడా సాధిస్తాం. దాని టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది వాళ్ళ సమస్య, దానికి ఎలా సొల్యూషన్ ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. అవును, ఎవరో ఒకళ్ళు అడగండి, మీరు ఇప్పుడు అడిగారు చాలా, మీరు అడగండి, చెప్పండి. ఆ విషయంలో మా ఎంపీలు ఈ రోజు వైట్ పేపర్ సబ్మిట్ చేయమని మన రాజ్యసభలో రమేష్ గారు అడిగారు. ఈ రోజు జయదేవ్ గల్లా గారు, లోక్సభలో కూడా అవార్ది శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా అడగడం జరిగింది. అది ఇప్పుడు వర్కౌట్ చేసి డెఫినెట్ గా విల్ కమ్ బ్యాక్ టు యూ అనే అష్యూరెన్స్ ఇచ్చారు. ఓవర్ నైట్ మనం అడగడం అనేది ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాని మీదే మనం ఎక్కువ ప్రెజర్ చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు చేయగలుగుతారని మా నమ్మకం. అది మీకు వాళ్ళు ఏమైనా చెబితే మాకు తెలియదు, మాకైతే చెప్పరు అట్లా అని. మాతో మేము జిఎస్టీకి అన్కండిషనల్ గా సపోర్ట్. మేమేంటంటే క్విట్ ప్రోకోతో కానీ టిట్ ఫర్ టాట్ కానీ చేసే పార్టీ కాదు. మా పార్టీ కంటూ ఒక విలువలు ఉన్నాయి, ఒక డిసిప్లిన్ ఉంది. ఏది మేము అలాంటి పనులు చెయ్యం. దానికి దీనికి సంబంధం లేదు. జిఎస్టీ అనేది భారత్ నేషనల్ వ్యూ ఉండాలి. జిఎస్టీ అనేది భారతదేశానికి ఎంతో మేలు కలిగే బిల్. అది మొదటి నుంచి కూడా మా పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పాం. దానికి లింకులు పెడతారు, అలాంటి పనులు మేము చెయ్యం.
మాకు మిత్రపక్షానికి ధర్మాన్ని మేము పాటిస్తాం, దాని ప్రకారం చేస్తాం. నాడు పనులు చేయం మేము. సేమ్ టైం అల్టర్నేటివ్ పాటిస్తాం. అలాగే కదా చెప్పండి. ఒకసారి మలయాద్రి గారు ఒక నిమిషం. So, from PDI, Delhi, sir, I don't speak Telugu, so would be kindly, sir, if you could briefly also address English, sir, get the issue, sir. No. Today the issue is Andhra Pradesh. A lot of people are agitating for demanding the special category status. What is our party stand is, along with the special category status, there are many other things also are yet to be fulfilled, which some are from the Act, some are from the adjournments on the floor of the House. Thereby we have been demanding and discussing. So today apparently Honorable Finance Minister spoke to Honorable Chief Minister. Based on that, Finance Minister as well as the Parliamentary Affairs Minister gave an assurance that with a letter and spirit, every commitment which is mentioned in the Act they will definitely fulfill as early as possible. Along with the additional study will be done on the assurances given on the floor of the House by the then Honorable Prime Minister. Based on that assurance, we want to wait and watch few more days to persuade the government, because this is a friendly government, and so together we are running state as well as center. Thereby we want to wait and see. At the same time, the so-called 125 years old Congress party, though they made a lot of noise in Rajya Sabha by introducing one private member bill, but none of even single member have raised in Lok Sabha and supported, which is very unfortunate. That itself shows their double standard. And in Lok Sabha, in the past, one of their MP also spoke against their own commitment about special category status and industrial incentives, which is also an evident for their double standards. The another opposition party by name YSRC, those MPs also, none of them even come to the House today in the afternoon session, wherein Finance Minister and Parliamentary Affairs Minister gave this kind of commitments. So that shows their commitment to the nation, state and the people of Andhra Pradesh. Simply making noise in front of media does not mean anything. That's all. Thank you. Did you meet anybody, sir? Did you? We have been meeting every month. Sir, Saturday, No, we have to wait and watch. That's what I said. but you have to give it ప్రపోజల్